హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా హోండా కంపెనీ CB125 హార్నెట్ అయితే లాంచ్ చేసింది కదా. ఆ వెహికల్ కొనుక్కోవాలా? హీరోలో ఎక్స్ట్రీమ్ 125R ఉంది. అందులో మీకు మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ మంచిదా కాదా, లేకపోతే ఈ వెహికల్ కొనుక్కోవాలా అని చెప్పేసి చాలామందికి ఇట్లా డౌట్ అయితే ఉండేది, కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. ఆ కన్ఫ్యూజన్ పోగొడదామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత వస్తుంది, మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఈ రెండింటిలో ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాము. హీరోలో ఇంజన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 124.7 cc BS 6.2 SOS ఇంజిన్ లభిస్తూ ఉంది. 11.5 PS పవర్, 10.5 Nm టార్క్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఉంది. హార్నాట్లో చూసుకున్నట్లయితే 2 valves ఎయిర్ కూల్డ్ 123.94 cc BS 6.2 SI ఇంజిన్ లభిస్తూ ఉంది. 11 PS పవర్, 11.2 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ట్రాన్స్మిషన్ అయితే రెండింటిలో కూడా సేమ్ అయితే ఉంది. ఇంకా ఇంజన్ విషయానికి వస్తే రెండు కూడా 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్సే, కాకపోతే హీరోలో పవర్ ఎక్కువ ఉంది, హోండాలో టార్క్ ఎక్కువ ఉందన్నమాట. అంటే మీకు ఇనిషియల్గా పెర్ఫార్మెన్స్ అయితే రెండింటిలో కామన్గా ఈక్వల్గానే ఉండిద్ది. అసలు మీరు పెర్ఫార్మెన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయరనమాట. ఇంజన్ పరంగా రెండు కూడా బాగున్నాయి కాబట్టి రెండింటికి 1 పాయింట్ అయితే ఇవ్వచ్చు. ఇంకా ట్రాన్స్మిషన్ కూడా కామన్గా సేమ్ అయితే ఉంది కాబట్టి అక్కడ ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు. బ్రేక్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. హీరోలో కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంది, 276mm డిస్క్ అనమాట, పెట్రోల్ డిస్క్. అలాగే ABS కూడా ఇచ్చారు, అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్. హోండాలో కూడా మీకు మంచి బ్రేక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ మీకు 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, పెట్రోల్ డిస్క్, ABS కూడా ఉంది. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అనమాట. ఈ వెహికల్ కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ ఉంది. ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఆ బ్రేక్ అయితే సరిపోయింది అనమాట. సో బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫార్మ్ చేస్తాయి. బట్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హీరోకి కొద్దిగా పెద్ద డిస్క్ ఉంది కాబట్టి ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది బ్రేక్స్ది. హీరోకి ఒక పాయింట్ అయితే నేను ఇస్తాను. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఎక్స్ట్రీమ్ 125Rలో ఉంది. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ బ్రాకెట్లో 125cc ఆ సస్పెన్షన్ బాగుంది. నేను ఆల్రెడీ రైడ్ చేశాను. నేను రైడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఈసారి దానికన్నా ది బెస్ట్ ఇద్దామనుకున్నారు ఏమో హోండా వాళ్ళు. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, అది కూడా గోల్డ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్తో కంపేర్ చేసుకుంటే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది. ఎగ్జాక్ట్గా వీళ్ళు సైజ్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ 37mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉండే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. వన్స్ ఆ వెహికల్ లైవ్లో చూసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా ఎంత సైజ్ ఉంది అనేది నేను చెప్తాను. బ్యాక్ సైడ్ మీకు కామన్గా మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హోండా వెహికల్కి సస్పెన్షన్ పరంగా ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండు కూడా మీకు 70 ఇంచ్ ఎలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో లభిస్తూ ఉన్నాయి. హీరోలో ఏంటంటే ఓన్లీ బ్లాక్ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే ఇచ్చారు. మీకు 3 కలర్స్ అయితే ఉన్నాయి, అన్నింటిలో కూడా ఏ కలర్ చూస్ చేసుకున్నా సరే బ్లాక్ కలర్ ఎలాయ్ వీల్స్ అయితే వస్తాయి. అదే మీకు హోండాలో ప్లస్ పాయింట్ ఏంటంటే 4 కలర్స్ ఇచ్చారు. ప్రతి కలర్లో కూడా మీకు డిఫరెంట్ కలర్ వీల్ అయితే వస్తూ ఉంది కాబట్టి ఈ వెహికల్కి ఇక్కడ ఒక పాయింట్ అయితే మనం ఇవ్వచ్చు. కానీ టైర్ సైజెస్లో డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. హీరోలో ఫ్రంట్ సైడ్ మీకు 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంది, బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ ఇచ్చారు, కొద్దిగా వైడ్ టైర్ అని చెప్పుకోవచ్చు. అదే హోండాలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 80/100 సెక్షన్ టైర్ ఉంది, బ్యాక్ సైడ్ మీకు 110/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. కొంచెం సన్న టైర్స్ అనమాట. బెటర్ టైర్స్ గ్రిప్ అనేది హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఉందని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 180mm అనేది ఇచ్చారు, అందులో 166mm అనమాట. 14mm అనేది మీరు డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి హీరోలో ఎప్పుడైనా ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కానీ మీ ఏరియాలో ఎక్కువగా గుంతలు ఉన్నాయనుకోండి, అలాంటి రోడ్స్లో రైడ్ చేసినా సరే అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. అలాగే పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు కూడా మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి ఖచ్చితంగా హీరో ఎక్స్ట్రీమ్ 125కి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. సీట్ హైట్ విషయానికి వస్తే 794mmతో లభిస్తూ ఉంది. 5.4, 5.5 ఆ హైట్ వాళ్ళు కూడా రైడ్ చేయొచ్చు. కొంచెం వెయిట్ అయితే అనిపించింది అనమాట హీరో ఎక్స్ట్రీమ్ 125, ఎందుకంటే 136 kg అయితే ఉంది. ఆ వెహికల్లో మీకు తక్కువ బరువు అయితే ఉండేది, 124 kg. అలాగే 786mm సీట్ హైట్ అనమాట. 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈజీగా రైడ్ చేయొచ్చు. ఒకవేళ అంతకన్నా పొట్టిగా ఉన్న వాళ్ళైనా సరే రైడ్ చేయొచ్చు, ఎందుకంటే అంత వెయిట్ లేదు కాబట్టి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే హీరో ఎక్స్ట్రీమ్ 125లో 10 లీటర్స్ ఇచ్చారు, అందులో 12 లీటర్స్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా లాంగ్ రైడ్ వెళ్ళే వాళ్ళకి కొద్దిగా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉండాలి. అలా చూసుకున్నట్లయితే ఈ రెండింటిలో హోండా CB125 హార్నెట్కి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. లైట్స్ విషయానికి వస్తే ఈ రెండు కంపెనీస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మొత్తం LED లైట్స్తో తీసుకొచ్చారు. రెండు హెడ్ లైట్స్ కూడా చూస్తానికి చాలా బాగుంటాయి. నాకైతే హీరో ఎక్స్ట్రీమ్ 125 హెడ్ లైట్ అయితే చూడంగానే చాలా బాగా నచ్చింది, చాలా యూనిక్గా అయితే ఉండిద్ది. ఈ వెహికల్ ఎప్పుడైతే లాంచ్ చేశారో లాంచ్ చేసినప్పుడు నేను చూశానో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. వన్స్ ఆ వెహికల్ లైవ్లో చూసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఈ రెండింటిలో ఏది బాగుంది చూస్తానికి ఏంటి అనేది. లైట్స్ పెర్ఫార్మెన్స్ అయితే LED ఇచ్చారు కాబట్టి నైట్ టైం విజిబిలిటీ చాలా బాగుంటుంది. అలాగే చాలా వరకు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు.
ఫీచర్స్ విషయానికి వస్తే చాలా మంచి ఫీచర్స్ అయితే మీకు ఈ రెండు వెహికల్స్లో ఉన్నాయి. హీరో ఎక్స్ట్రీమ్ 125లో కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు. కలర్ కన్సోల్ అయితే ఏమీ లేదు. ఇందులో మీకు గేర్ ఇండికేటర్ అయితే ఉండిద్ది, క్లాక్ ఉండిద్ది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉండిద్ది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉండిద్ది, బ్లూటూత్ ఉండిద్ది. ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అదే హార్నాట్లో చూసుకున్నట్లయితే 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఇందులో గేర్ ఇండికేటర్ ఉండిద్ది, క్లాక్ ఉండిద్ది, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్ ఉండిద్ది, యావరేజ్ మైలేజ్ కూడా తెలుసుకోవచ్చు, రియల్ టైం మైలేజ్ కూడా చూపించింది, బ్లూటూత్ ఉంది, నావిగేషన్ ఉంది, టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే మీకు అప్డేట్ చేసి తీసుకొచ్చారనమాట హోండా CB125 హార్నాట్ని. ఖచ్చితంగా ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125Rతో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కానీ హీరో ఎక్స్ట్రీమ్ 125Rకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కిక్ రాడ్తో లభిస్తూ ఉంది. ఎప్పుడైనా మీ వెహికల్లో ఉన్న బ్యాటరీ లో అయిపోయింది అనుకోండి, హ్యాపీగా మీరు కిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ప్లస్ పాయింట్ అనమాట హోండా CB125 హార్నాట్కి. అది మిస్ అవుతుంది. అది కూడా ఇస్తే చాలా బాగుండేది, కానీ అది ఇవ్వలేదన్నమాట. సీటు విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ 125 వచ్చేప్పటికి 2 వేరియంట్స్లో లభిస్తూ ఉంది, సింగిల్ సీటు, స్ప్లిట్ సీటు. బట్ హార్నాట్ వచ్చేటప్పటికి ప్రజెంట్ స్ప్లిట్ సీట్తోనే లభిస్తూ ఉంది. ఫ్రంట్ సైడ్ మీకు డిస్క్ బ్రేక్, ABS రిమూవ్ చేసి సింగిల్ సీట్తో ఒక వేరియంట్ లాంచ్ చేస్తే బాగుండు, ఎందుకంటే చాలా వరకు ప్రైస్ తగ్గిద్ది అనమాట. సో అది ఫ్యూచర్లో రావాలని కోరుకుందాము. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే పవర్ అండ్ టార్క్ అయితే రెండు కూడా కామన్గా అయితే ఉంది కాబట్టి ఈజీగా 100+ అయితే వెళ్తాయి. మైలేజ్ కూడా మీరు 50-55 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎకానమీలో రేట్ చేస్తే మహా అయితే నాకు తెలిసినంత వరకు 60 లోపు అయితే వస్తుంది. అది కూడా సింగిల్గా వెళ్తే 60 వస్తే గొప్ప విషయం నాకు తెలిసి. ఒకవేళ వస్తే హ్యాపీయే కదా, ఎందుకంటే మైలేజ్ అనేది అందరికీ ఒకేలాగా రాదు బ్రో. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఒకలాగా వస్తుంది, నేను పిలియన్ రైడర్ని ఎక్కించుకుని వెళ్తే ఒకలాగా వస్తుంది. ఒకే పర్సన్ రైడ్ చేస్తున్నారు అనుకోండి, అతను వెయిట్ 80-90 kgs ఉందనుకోండి, ఒకలాగా వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా నేను చెప్పను, ఎవరు కూడా మైలేజ్ ఎగ్జాక్ట్గా చెప్పలేరు అనమాట. నేనైతే 50-55 మధ్యలో వస్తుందని చెప్తున్నాను. ఎకానమీలో రైడ్ చేస్తే ఒకవేళ జాగ్రత్తగా స్లోగా వెళ్తే 60 వస్తుందని చెప్తున్నాను అంతే. అది కూడా ఎగ్జాక్ట్గా కాదు. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. నా వెహికల్కి 80 వస్తుంది, నా వెహికల్కి 70 వస్తుంది అంటే ఆయనకు వస్తుందేమో కానీ మిగతా వాళ్ళకి రాదు కదా. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇంత చెప్పింది కొంతమంది చెప్తున్నారు బ్రో, నేను వీడియోలో చెప్తాను 35-40 ఆ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయమని చెప్తాను. చాలామంది ఏంటంటే నా వెహికల్ అంత వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్తారు. అందుకే వాళ్ళందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఇంత చెప్పాను అనమాట మైలేజ్ గురించి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎక్స్ట్రీమ్ 125 వచ్చేప్పటికి 3 కలర్స్లో లభిస్తూ ఉంది, బ్లాక్, రెడ్, బ్లూ. నాకైతే 3 కలర్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ప్లెయిన్ బ్లాక్ అయితే సింపుల్గా ఉందన్నమాట, అదైతే కొద్దిగా యూనిక్గా నాకైతే అది నచ్చింది. ఇంకా CB125 హార్నాట్ అయితే 4 కలర్స్లో లాంచ్ చేశారు. రెడ్ ఉంది, బ్లూ ఉంది, బ్లాక్ ఉంది, నియాన్ కలర్ అయితే ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. నాకైతే నియాన్ కలర్ అయితే కొద్దిగా యూనిక్గా అట్రాక్టివ్గా అయితే అనిపించింది. ప్రైస్ విషయానికి వస్తే హీరో ఎక్స్ట్రీమ్ 125 1,30,000 రూపాయలు ప్రజెంట్ సేల్ చేస్తూ ఉన్నారు. ఒక 2-3 వేలు అటు ఇటుగా ఉండొచ్చు. ఆ వెహికల్కి ఇంకా ప్రైస్ అయితే అనౌన్స్ చేయలేదు. August 1st అనౌన్స్ చేస్తారంట. నాకు తెలిసినంత వరకు 1,40,000 రూపాయలు లోపు ఉండొచ్చు. అంతకు మించి ఎక్కువ పెట్టినా సరే ఈ వెహికల్ ఎవరు కొనరు, ఎందుకంటే ఎక్కువ పెడుతున్నాం కాబట్టి 150cc వెళ్ళిపోతాం కానీ 125cc కొనం కదా. ఆ ఉద్దేశంతో నాకు తెలిసి 1,40,000 లోపే తీసుకురావచ్చని అనుకుంటున్నాను. వన్స్ ఆ వెహికల్కి సంబంధించిన ప్రైస్ ఎంతో తెలిస్తే మీకు అప్డేట్ ఇస్తాను. ఇది ఈ రెండు వెహికల్స్కి మధ్యన స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే. ఇప్పుడు మీ అందరికీ ఒక కంక్లూజన్ అయితే ఇస్తాను. హీరో ఎక్స్ట్రీమ్ 125 కన్నా హార్నాట్ ఎందుకు కొనుక్కోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు సీట్ హైట్ తక్కువ ఉంది, వెయిట్ తక్కువ ఉంది, కొత్త డిజైన్లో లభిస్తూ ఉంది, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ కూడా ఉంది. ఇట్లాంటి అప్డేటెడ్ ఫీచర్స్ అలాగే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ కూడా కావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా హోండా CB125 హార్నాట్ అయితే కొనుక్కోవచ్చు. అదే హీరో ఎక్స్ట్రీమ్ 125 ఎవరు కొనాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు టైర్స్ గ్రిప్ బాగుండాలి, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండాలి, బ్రేక్స్ చాలా బాగా పెర్ఫామ్ చేయాలి, నేను కొంచెం హైట్ అయితే ఎక్కువ ఉంటాను, నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా హీరో ఎక్స్ట్రీమ్ 125 అయితే చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే సీట్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ వెహికల్ అయితే కొంచెం సెట్ అయ్యిద్ది అనమాట. మీ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అలాగే కంక్లూజన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.